నమస్తే, వెల్కమ్ టు విజయ్. ఐపీఎల్ చరిత్రలో అత్యంత బ్రాండింగ్ కలిగిన జట్లలో ఒకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ ప్రారంభమైన ఇన్నేళ్లకు తొలి టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్టుగా ఆర్సీబీకి పేరుంది. అయితే గతేడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన తరువాత బెంగళూరులో జరిగిన విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. తొక్కిసలాటలో పలువురు మరణించారు. దీంతో ఆర్సీబీ యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆర్సీబీ జట్టు యజమానిగా ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ దీన్ని అమ్మేయాలని నిర్ణయించింది. దీంతో పోటీ మొదలైంది. ఇప్పుడు ఈ జట్టును కైవసం చేసుకునేందుకు కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ సీఈఓ ముందు వరుసలో ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీని కొనుగోలు చేయడానికి రాబోయే కొన్ని నెలల్లో బలమైన మరియు పోటీ బిడ్ వేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్సీబీ యజమాని అయిన డయాజియో నియంత్రణలో ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ ఈ ఫ్రాంచైజీ విక్రయించడానికి $2 బిలియన్ అంటే సుమారు 18,306 కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆర్సీబీ జట్టును కొనుగోలు చేయడానికి భారీగానే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ దీని రేటును $2 బిలియన్ పెంచేసినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీ ప్రకారం ఇది 18,306 కోట్లకు పైమాటే. ఇప్పటి వరకు ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం పెట్టిన అతిపెద్ద పెట్టుబడి 7,090 కోట్లు. దీన్ని లక్నో సూపర్ జైంట్స్ కోసం గోయాంకా గ్రూప్ పెట్టింది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు 18,000 కోట్లు పెడితే మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద బేరం ఇదే అవుతుంది. ఇది ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో అత్యంత విలువైన సింగిల్ టీమ్ ఆస్తులలో ఒకటిగా మారుతోంది. ఈ అమ్మకాన్ని పర్యవేక్షించడానికి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సిటీని లావాదేవీ సలహాదారుగా నియమించినట్లు నివేదికలు చెప్తున్నాయి. గతంలో ఆర్సీబీ కొనుగోలు కోసం కర్ణాటకకు చెందిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోమ్ బళ్ళే సంస్థ కూడా రెడీగా ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అదే సమయంలో ఆర్సీబీ జెర్సీతో సలార్ టీం దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే హోమ్ బళ్ళే సంస్థ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక తాజాగా అదార్ పూనావాలా చేసిన ప్రకటన మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.